మా ఇంట్లో పరిస్థితి ఇట్లా ఇంటికున్నది. మా ఇంట్లో పైసలు ఎంటుకుంటున్నాయి. బయటకు పోతే వాడు కాంతలేడు, వాడు దేక్తలేడు. అరే కన్నా గిడ వస్తున్నాం రా, ఎంతసేపు అయ్యారా నీ గురించి లేం కాబట్టి. అరే కన్నా గిడ వస్తున్నాం రా, ఇంటికి వచ్చిన అమ్మ లేదని చెప్పింది. లేవర్ పైసలు వచ్చినాయంట, పంతాలలో కొంచెం దావ చేసుకున్నాం. యావురా పైసలు వస్తే దావత్ దావత్ అంటున్నావు. తాగుడు తిన్నుడేనా ఎప్పుడు? అరే లైఫ్ అంటే ఏందిరా బాయ్, తాగాలా తినాలా ఎంజాయ్ చేయాలా, కదరా లైఫ్. ఇంకేముంటారా లైఫ్. అరే గీడేం చేస్తుర్రా? లేబర్ పైసలు వచ్చినాయట, నాకు చిట్టి కట్టేడుతుంది. అరే పైసలు దగ్గర పెట్టుకొని గీడేం చేస్తున్నావురా? ఆ చిట్టోడు తాపకు ఫోన్ చేసి పానాన్ని తీస్తున్నావు, మీరే మీద మంచిగా కూర్చొని టైం పాస్ చేస్తుర్రు. ఏ అన్న టైం పాస్ చేస్తలేమే, ఇడికిచ్చి నీ దగ్గరకు వద్దాం అనుకున్నా, ఇడే లేట్ చేసిండు. నీకేమైందిరా మరి గీడొచ్చి కూర్చున్నావు? ఏం లేదన్న, వట్టిగా నచ్చి కూర్చున్నాను. ఏం లేదంటే ఏందిరా? మరేంటి ఇచ్చినావు కూర్చున్నావు? ఏదన్నా చెప్తేనే తెలిసేది, దయ్యం పెట్టిన కోలెక్క కూర్చున్నావు. ఏం లేదన్న, మనం కష్టపడుతున్నాం, మన నాన్నని కష్టపడుతున్నాం, మన తాతలు కష్టపడు అయినా కానీ మనం ఇంతే ఉన్నాం. మన దగ్గర పైసలు లేవు, భూములు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. మనం మంచిగా లేక ఓడు విలువిత్తలేడు. మన దోస్తులు ఇటు చూస్తే అటు పెరిగిపోతుండ్రు. ఇవన్నీ చూస్తుంటే నా మీద నాకు అసహ్యం పుడుతుంది. ఎందుకు బాధపడుతున్నావురా? నాకు లేవా బాధలు? ఆడికి లేవా? నీ ఒక్కడికే ఉన్నాయా? అందరికీ గట్లేనే ఉన్నాయి. మన ఇండ్లల్లో 100కి 5 10 మంది మంచిగా ఉన్నారు, కానీ అందరూ మన లెక్కనేరా. అందరికి ఇట్లేంటికి ఉన్నారే. ఏం చేద్దాం రా, అది మన కర్మ. ఏందే అయిన దానికి దానికి కర్మ అంటావు? మనం చేసుకున్న దానికి కర్మ ఏం చేస్తుంది? మనం ఏం చేసినాం రా? మనం కదా పని చేస్తున్నాం, మన దోస్తులు కదా పని చేస్తుర్రు. మనం పెరుగుతలేం, గాలేంటికి పెరుగుతులే. అలా చూసి నేర్చుకోవాలా. అవి మరి ఏమంటావురా? మన ఆలోచన మారాలా? ఆలోచనే కాదురా, మనం సితం మారాల. మనతో అవుతుందావురా? మనం అనుకుంటే అన్నీ అవుతాయిరా. సరే అన్న చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం రా. సరే అన్న చేద్దాం. సరే అన్న చేద్దాం.